హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో తమలపాకుతో బజ్జీలు వేసాము. తమలపాకు, వాము ఆకు, మెంతి ఆకులతో బజ్జీలు వేసాము. ఆ బజ్జీలు ఎలా తయారు చేయాలి ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఒక ఫుల్ కప్ శనగపిండి, 1/4 కప్ వరిపిండి, కరివేపాకు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, గ్రౌండ్నట్స్ అండ్ వాము, జీలకర్ర, ఉప్పు, కారం, వంట సోడా, ఇంగువ, బజ్జీలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. బజ్జీల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. వాటర్ చూసుకుని తక్కువ మాత్రం వేసుకోవాలి, ఎందుకంటే శనగపిండి త్వరగా పలుచబడిపోతుంది కాబట్టి కొద్దిగానే వాటర్ పడతాయి. సో అన్నీ వేసిన తర్వాత ఇలా బజ్జీలు అయితే వేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు తమలపాకు, వామాకు బజ్జీలు వేసామండి. ఇప్పుడు లాస్ట్గా ఉన్న పిండిలో మెంతాకు వేస్తున్నామన్నమాట. ఈ మెంతాకు వేసిన తర్వాత కొన్ని మాత్రమే ఆనియన్స్ లేకుండా వేసి పక్కన పెట్టేసాము. తర్వాత ఇందులో ఆనియన్స్, కొంచెం వరిపిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఎక్కువ చాలు బియ్యం చాలు బస్ చాలు నీ చేతికి గట్టిగానే ఉండాలి కదా.
సరిపోతుందండి ఆంటీ గారు. సరిపోతుందా? ఆ. అమ్మయ్యా, ఉమ్. ఎందుకంటే మళ్ళా ఏంటి మిగిలి ఆ. ఉమ్. చాలు. వామాకు బజ్జీలు, మామూలుగా మెంతి ఆకు బజ్జీలు. రెడీ. ఒకటి తినండి, తిని చెప్పండి ఎలా ఉందో. ఆ. బాగుంది. బాగుందా? ఇది చూపించండి. తమలపాకు బజ్జీలు. తమలపాకు బజ్జీలు. తమలపాకు టేస్ట్ చేస్తున్నాం. తమలపాకు తింటున్నట్టే ఉంది స్మెల్. చాలా బాగుంది. ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు ఇది మెంతి ఆకు బజ్జీ అనమాట. బాగుంది. నాకైతే అన్నట్టుకంటే మెంతి బజ్జీ నచ్చింది. తమలపాకు కూడా చాలా బాగుంది. వాము కొంచెం లైట్గా అనిపిస్తుంది ఫ్లేవర్. మెంతాకు ఫ్లేవర్, తమలపాకు చాలా బాగున్నాయి ఫ్లేవర్స్.